హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆ శ్రీమన్నారాయణుని ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి 2025 సంవత్సరంలో భోగి పండుగ ఎప్పుడు, తిథి, అలాగే భోగి రోజు ఉన్న తిథి, ఆ రోజు చాలా చాలా విశేషమైన రోజండి. ఎందుకు చాలా మనకి భోగి పండుగ అంటేనే చాలా విశేషం. అందులోనూ చాలా మంచి తిథి ఉంది. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే భోగి పళ్ళు చిన్నపిల్లలకు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు, ఏ ఏజ్ లోపు అంటే ఏ సంవత్సరం లోపు పిల్లలకి పొయ్యాలి, భోగి పళ్ళు ఎప్పుడు పొయ్యాలి, అలాగే భోగి స్నానం, భోగి మంటలు ఎప్పుడు వేయాలి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా భోగి గురించి తెలుసుకుందాం. ఈరోజు నక్షత్రం చాలా చాలా మంచి నక్షత్రం ఉందండి. ఆరుద్ర నక్షత్రం ఉంది. సోమవారము, అందులోనూ ఆరుద్ర నక్షత్రం రావడం చాలా చాలా విశేషము. ఆరుద్ర నక్షత్రం వచ్చేసి జనవరి 2025 సంవత్సరంలో జనవరి 13వ తారీఖు ఆరుద్ర నక్షత్రం వచ్చి ఉదయం 11 గంటల వరకు ఉందండి. కరెక్ట్గా అంటే 10 గంటల 58 నిమిషాల వరకు ఆరుద్ర నక్షత్రం ఉంది. అలాగే ఆ తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చేసిందండి. ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అండి. ఎందుకంటే సోమవారం, అందులో ఆరుద్ర నక్షత్రం అంటే ఆరుద్రోత్సవం అని పిలుస్తారు. శివుడికి చాలా చాలా విశేషమైన రోజు. అలాగే శివ ముక్కోటి అని కూడా అంటారండి. ఇక ఈరోజు భోగి పండుగ, అలాగే ధనుర్మాసం చివరి రోజు. ఇంకా మనకి భోగి స్నానం ఎప్పుడు చేయాలి, ఆ సమయం ఎప్పుడో చూద్దాము. భోగి స్నానము 13వ తారీఖు తెల్లవారుజామునే మీరు 4:30 నుండి 6:30 గంటల లోపు, అంటే సూర్యుడు ఉదయించక ముందే మీరు తలస్నానం, నువ్వుల నూనెతో ఒళ్ళంతా నువ్వుల నూనె అప్లై చేసుకొని బాగా తల నుండి కాళ్ళ వరకు బాగా ఆ రోజు నూనె బాగా రాసుకోవాలి. నువ్వుల నూనె అండి బాగా అప్లై చేసేసుకొని చక్కగా స్నానం చేశారంటే చాలా మంచిది. మనకి భోగి స్నానము చాలా ఇంపార్టెంట్. మనకి భోగిలో తెల్లవారుజామున భోగి మంటలు ఎప్పుడు వేయాలంటే తెల్లవారుజామున మామూలుగా అర్ధరాత్రి 12 దాటిన తర్వాత చాలామంది 2:30 గంటల నుంచే స్టార్ట్ చేస్తారండి. మీరు ఉదయము 6:30 గంటల లోపు భోగి మంటలు అయితే వేసుకోవచ్చు. మనకి తెల్లవారుజామునే 5 గంటలకల్లా మీరు భోగి మంటలు స్టార్ట్ చేసేసి చక్కగా ఆ భోగి మంటల్లోనే మీరు ఒక చిన్న గిన్నెలో అయినా సరే నీళ్లు పెట్టుకొని దానితో స్నానం చేస్తేనే భోగి స్నానం అవుతుందండి. ఒక్క చెంబైనా సరే మీరు ఆ నీళ్లు తీసుకొని బకెట్లో పోసుకొని అవి ఒంటికి నూనె, తైలాభ్యంగ స్నానం అంటారు కదా, నూనె అప్లై చేసుకొని అప్పుడు తలస్నానం ఖచ్చితంగా చేయాలి. ఇక తలస్నానం చేసిన తర్వాత దేవుడికి నమస్కారం చేసుకొని మీ ఇంట్లో ఉన్న పెద్దలకు నమస్కారం చేసుకొని సూర్య భగవానుడికి కూడా నమస్కారం చేసుకోండి. మనకి ఆ సంవత్సరము మనకి సూర్యుడు ముఖ్యమైనది అమ్మవారికి గోదా కళ్యాణం అండి. గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణం వీక్షించవచ్చు. 12 గంటల నుంచి గుడిల్లో కళ్యాణం చేస్తూ ఉంటారు. లేదు మీరు గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో టీవీల్లో కూడా మనకి భక్తి ఛానల్లో గోదా కళ్యాణం చూపిస్తూ ఉంటారు. గోదా కళ్యాణం వీక్షించడం మర్చిపోవద్దండి. ఇక భోగి పళ్ళు ఎప్పుడు పోయాలి అంటే భోగి పళ్ళు వచ్చి సోమవారం సాయంత్రం 5:30 గంటల నుండి 7:50 లోపు భోగి పళ్ళు పోయండి. ఇది సంవత్సరం నిండిన పాపల నుంచి బాబుకైనా పాపకైనా పోయచ్చు. 11 సంవత్సరాలు 11 ఇయర్స్ లోపు పిల్లలందరికీ భోగి పళ్ళు పోయచ్చండి. మగ పిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరికైనా పోయచ్చు. వాళ్ళకి ఆ భోగి పళ్ళు పోయటం వల్ల పిల్లలకున్న బాల దిష్టి అంతా పోతుంది. చాలా మంచిది. పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఇదండి భోగి విషయాలు. ఇక సంక్రాంతి గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే.